ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఐలాన్. ఈ మూవీ 2024 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవ్వాల్సిన మూవీ థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. తెలుగు లాంగ్వేజ్ తప్పించి మిగతా అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేసేసారు. సో బట్ తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఫైనల్ గా ఓటీటీలోనే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ అది కూడా కుదరలేదు. ఈ మూవీ రిలీజ్ అయిన 2 సంవత్సరాల తర్వాత ఈ మూవీని ఆహా ఓటీటీ వాళ్ళు తెలుగులో రిలీజ్ చేశారు. సో ఈ మూవీ రివ్యూ అనే దానికంటే ఈ మూవీని చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు అన్నానంటే, సో ఈ మూవీలో శివకార్తికేయన్ గారు హీరోగా నటించడం వల్ల, ఈ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీ అవడం వల్ల, ఈ మూవీ మీద ఉన్న క్యూరియాసిటీతో చాలా మంది ఈ మూవీని తమిళ లాంగ్వేజ్ లోనే చూసేశారు. అంతేకాకుండా ఈ మూవీని రీసెంట్ గానే జీ టీవీ వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ లో ఈ మూవీని టీవీలో కూడా వేసేసారనమాట. ఈ మూవీ యొక్క ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక స్టోరీ పరంగా చెప్పవస్తే, ఈ మూవీలో విలన్ భూమిని చాలా లోతుగా తోవి ఆ లోతులో ఉన్న గ్యాస్ ని బయటికి తీసి దాన్ని అమ్ముకొని క్యాష్ చేసుకుందాం అనుకుంటాడు. సో భూమిని లోతుగా తవ్వడానికి తనకి ఒక స్పార్క్ అవసరం పడిద్ది. ఆ స్పార్క్ సహాయంతో భూమిని చాలా లోతుగా తోవి సో ప్రకృతికి అండ్ అలాగే మనుషులకి ఆపద తెచ్చేలాగా ఆ గ్యాస్ ని బయటికి తీస్తాడు మన విలన్ ని ఆపడానికి. అండ్ అలాగే ఆ స్పార్క్ కోసం భూమి మీదకి ఏలియన్ అయితే వచ్చింది. సో ఆ ఏలియన్ అండ్ అలాగే మన హీరో వాళ్ళిద్దరూ కలిసి విలన్ ని ఆపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటి, హీరోకిను అండ్ అలాగే ఏలియన్ కి ఉన్న కనెక్షన్ ఏంటి, ఈ పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోయినప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఈ మూవీలో మెయిన్ గా సో ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్, విఎఫ్ఎక్స్ వరకు, ముఖ్యంగా ఏలియన్ మీద వచ్చే కొన్ని సీన్స్, విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్ ఈ మూవీకి మెయిన్ పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెగటివ్స్ పరంగా చెప్పొస్తే, స్టోరీ పాయింట్ అనేది ఒక రొటీన్ గా ఉంది. మెయిన్ గా ఈ మూవీలో ఒక సోలు అండ్ అలాగే ఒక కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవ్వలేదన్నమాట. హీరో అండ్ అలాగే ఏలియన్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది అంత బలంగా లేదని ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకోటి ఏంటంటే, ఈ మూవీ సెకండ్ హాఫ్ ని ఇంకా బాగా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది అనమాట. ఎందుకంటే సో ఒక మనిషి కంటే ఏలియనే ఎక్కువ శాతం బలంగా ఉంటాడు. సో అలాంటిది విలన్ క్యారెక్టర్ ని బలం చేయడం కోసం ఏలియన్ క్యారెక్టర్ ని డౌన్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఏలియన్ కంటే విలన్ ఏ విధంగా బలవంతుడు అనే పాయింట్లు ఇంకా బాగా చెప్పుంటే బాగుండేది అనమాట. బట్ విలన్ చేతిలో ఏలియన్ సింపుల్ గా ఓడిపోవడం, సో ఏలియన్ కి మన హీరో సాయం చేయడం నాకు అంత కన్వీనియన్స్ గా అనిపించలేదు. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ గా ఏంటి, ఏలియన్ మీద మూవీ వెళ్ళాలన్నమాట. బట్ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి ఏలియన్ క్యారెక్టర్ ని తప్పించేసి, ఇంకా చెప్పొస్తే ఏలియన్ క్యారెక్టర్ ని డౌన్ చేసేసి హీరోకి అండ్ అలాగే విలన్ కి మధ్యలో సో మూవీ వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏలియన్ ఎందుకు ఉందని ఒక డౌట్ అయితే నాలో రేజ్ అయింది అనమాట. అంటే మెయిన్ పాయింట్ వచ్చేసి ఏలియన్ మీద మూవీ వెళ్ళుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది. ఇంకా చెప్పొస్తే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే సో ఫస్ట్ హాఫ్ లో మెయిన్ గా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేయడం, ఏలియన్ కి మన హీరోకి మధ్య ఉండే బాండింగ్, వచ్చే కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి అనమాట. సెకండ్ హాఫ్ కి వచ్చేపాటికి ఆ డ్రామా అండ్ అలాగే ఆ సోల్ అనేది ఒక మిస్ అయిపోయిన, అంటే మూవీలో జరిగే సీన్స్ అనేవి ఏదో అలా వెళ్ళిపోతుందనే గానీ ఎక్కడ మనం కనెక్ట్ అయ్యేలాగా సీన్స్ లేవనే ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, కామెడీ యోగి బాబు గారిని పెట్టుకుని సో కామెడీ అనేది వర్కౌట్ అవ్వలేదు అనమాట. అంటే యోగి బాబు గారు అండ్ అలాగే ఏలియన్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అనేవి సో ఒక ఫుల్ గా ఉండాలన్నమాట. సో ఆ కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. మరోవైపు హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా సోగా ఉంది. ఇంకా చెప్పొస్తే హీరోయిన్ క్యారెక్టరే ఈ మూవీకి అనవసరమైన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే, సో ఈ మూవీలో మన ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. బట్ ఆ సాంగ్స్ అనేవి నాకు సోగా అనిపించింది అనమాట. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సో ఉన్న యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. ముఖ్యంగా ఏలియన్ క్యారెక్టర్ ని అండ్ అలాగే తన కాస్ట్యూమ్ ని డిజైన్ చేసిన తీరు అండ్ అలాగే తన స్పేస్ షిప్ ని డిజైన్ చేసిన తీరు, సో అవి కూడా మూవీకి కొంత అట్రాక్షన్ గా నిలబడతాయి అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, సో ఏలియన్ మీద వచ్చి కొన్ని సీన్స్ తో ఈ మూవీని వన్ టైం వాచబుల్ అనే ఫీలింగ్ నాకైతే కలిగింది. సో ఓవరాల్ గా ఇదండి ఐలాన్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చడితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.